నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడులో నయా ట్రెండ్ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సెంటర్ ఆఫ్ రియల్ సీన్ క్రియేట్ అవుతోంది. విజయ్ నటించిన జననాయగన్ తెలుగులో వస్తున్న జననాయకుడికి వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే బయటకు వచ్చిన ట్రైలర్ కి సోషల్ మీడియా షేక్ అవుతోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలకు వచ్చారు. ఈ నెల 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయంపై మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విడుదలకు కొద్ది రోజుల ముందే సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్లింది. కానీ ఇప్పటి వరకు సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి సర్టిఫికేట్ రాలేదు. దీంతో మూవీ మేకర్స్ వేసిన కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే సెన్సార్ బోర్డు నుండి మాత్రం ఎలాంటి సిగ్నల్స్ రాలేదని సమాచారం. ఎందుకంటే సినిమా చుట్టూ రాజకీయాలు అలుముకున్నాయని టాక్. సినిమా ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుండే వివాదాలు మొదలయ్యాయి. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అన్న ప్రచారం జరిగింది. కొన్ని చిత్రాలు పోలి ఉన్న సెకండ్ పార్ట్ లో మాత్రం దర్శకుడు డిఫరెంట్ గా తెరకెక్కించారని ప్రచారం. దీంతో మూవీని మొత్తం పొలిటికల్ గా చూపించారన్న ప్రచారం జరుగుతోంది. సెకండ్ పార్ట్ లో విజయ్ చెప్పే కొన్ని డైలాగ్స్ పొలిటికల్ టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు జననాయకుడు విజయ్ కెరీర్ లోని ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. సినిమాలను పూర్తిగా విడిచిపెట్టి మొత్తం రాజకీయాల్లోనే గడపనున్నారు విజయ్. ఇక్కడే టర్నింగ్ పాయింట్ వస్తోంది. త్వరలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన ట్విస్ట్ గా భావిస్తున్నారు. తమిళనాడులో విజయ్ పొలిటికల్ గా జనంలో పాపులర్ అయ్యారనేది టాక్. అలాంటి టైంలో విజయ్ ని బుట్టలో వేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు మునిగితేలాయన్నది ప్రచారం. ఈ సినిమా మైలేజ్ ని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్లు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్ మధ్యలో ఉన్న మిస్టరీ మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఎన్డీఏ, ఇండీ కూటములు నడుస్తున్నాయి. బీజేపీ, ఏఐడీఎంకే, ఇతర చిన్న పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. డీఎంకే, కాంగ్రెస్ లు ఇండీ కూటమిలో ఉన్నాయి. విజయ్ ని ఇండీ కూటమిలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎన్డీఏలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ సినీ పరిశ్రమ సైడ్ నుంచి దంచుకొస్తున్నట్టు ప్రచారం. ఇలాంటి టైంలో విజయ్ నిర్ణయం కీలకంగా మారింది. విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరేనా, ఏదైనా కూటమిలోకి వెళ్లే ఆలోచన ఉందా? ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూస్తారా? ఇండీ కూటమిలోకి జారుకుంటారా? విజయ్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయా? ఇక తమిళనాడులో విజయ్ బలమైన శక్తిగా మారారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇవే అంశాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి షేక్ బాజీ గారు. రైట్, ఎట్లా చూస్తారు? తమిళనాడులో కూడా ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ స్థాపించినప్పటి నుంచి కూడా చూస్తున్నారు. ఎవరికి వారే కూడా అంటే విజయ్ ఇమేజ్ ని ఒక పరంగా కూడా క్యాష్ చేసుకోవాలనే విధంగా కూడా రాజకీయ పార్టీలంతా కూడా ఉవ్విళ్ళూడుతున్న పరిస్థితి. ఒకవేళ విజయ్ తో మీరు పొత్తులో తీసుకోవాలనుకుంటున్నారా? ఎట్లా ఉండవచ్చు? ఎందుకంటే విజయ్ కూడా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. సో ఆయనకి పాలనా అనుభవం లేదు. అంటే పాపులారిటీ ఉంది జనాల్లో, బట్ రాజకీయ పరంగా కూడా అంత అనుభవం లేదు, కొత్త పార్టీ. సో ఎట్లా ఉండవచ్చు ఏంటి విజయ్ని మీ పార్టీలోకి? అంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా అయినా మారొచ్చు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? విజయ్ ప్రస్థానం అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఎట్లా చాలా వరకు చాలా పాపులర్ గా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నా, బట్ రాజకీయ నాయకులు విధంగా ఉంటే సినిమా హీరోలకు ఉన్న పాపులారిటీ చెప్పలేము. అవన్నీ కూడా ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా లేదా అనేది చెప్పలేము. సో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? హిమబిందు గారు, ముందుగా మీకు అట్లాగే ఐన్యూస్ వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్న మిగతా మిత్రులకి నమస్కారం అమ్మా. ఇప్పుడు విజయ్ గారు ఒక మంచి సినిమా యాక్టర్, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న హీరో, మరి మంచి అభిమాన బలం ఉన్న హీరో, అందులో అనుమానమే లేదు. ఆయన కొత్తగా పార్టీ పెట్టడానికి కూడా స్వాగతిస్తా ఉన్నాము. సహజంగా ఏంటంటే ఆయన విజయ్ గారు తన పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పార్టీ అనేది అందరికి తెలిసిందే. ఆయన పలు చోట్ల ఆయన పలు వేదికల మీద చెప్పాడు ఆ సంగతి. మతతత్వం, సెక్యులరిజం కోసం పెట్టిన పార్టీ, మతతత్వాన్ని వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. మరి ఏదైతే తమిళనాడు యొక్క భావజాలం, తమిళనాడు ప్రజల యొక్క మనోభీష్టాలకు అనుగుణంగా నేను పార్టీ పెట్టాను, నేను సెక్యులర్ పార్టీ నాది అని పదే ఆయన ప్రకటించాడు. అట్లాగే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నా సహజ మిత్రుడు అని కూడా ఆయన
ఆమె ఇటీవల కాలంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే విజయ్తో నోటితోటి కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అని అన్నాడో, బీజేపీ వేగంగా అతన్ని తమ బుట్టలో వేసుకోవాలని ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఇది సహజంగా ఏంటంటే సినిమా బలం ఉంది కాబట్టి, సినిమా అభిమానులు, హీరో కాబట్టి ఆ ఓటుని తాము తీసుకోవాలి దాన్ని అనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం చేస్తుందండి. అయితే ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న డిఎంకే తోటి ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1980 నుంచి ఒక అలయన్స్ తోటి ఉన్నాము. ఇండియా కూటమితో కలిసి ఉంది డిఎంకే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ విజయ్ స్వయంగా కాంగ్రెస్ తోటి అలయన్స్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా డిఎంకేని పక్కన పెట్టే ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విషయాన్నే మరి తమిళనాడుకి చెందిన ఎంపీ మాణిక్ ఠాగూర్ గారు 2 రోజుల క్రితం కూడా స్పష్టం చేయడం జరిగింది. మేము డిఎంకే తోటి ఉంటాము, డిఎంకే మా ఎప్పటి నుంచో ఉన్న ఎన్డీ కూటమిలో ఉన్న భాగస్వామ్యం. అట్లాగే ఏంటంటే మేము విజయ్ గారిని, ఆయన పార్టీని ఇండి కూటమిలోకి ఆహ్వానిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి బలమైన ఒక ప్రత్యర్థ కూటమిని తయారు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుని పోరాటం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాము, ఇండి కూటమిలోకి రావాలని చెప్పేసి. ఇంకా ఆయన కూటమి కడతారా, సింగిల్ గా ఒంటరిగానే పోరాటం చేస్తారా అన్నది మనం వేచి చూడాలమ్మా. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. సో ఏంటంటే మేమైతే ఏమనుకుంటున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీగా ఇండి కూటమిలో భాగస్వామి మిత్రపక్షమైన డిఎంకే అయితే పక్కన పెట్టే ఉద్దేశం కానీ, డిఎంకే అని వదిలి ఈ విజయ్ పార్టీ తోటి జత కట్టే ఆలోచన కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా మా అధిష్టానం నుంచి అసలు సంకేతాలు లేవమ్మా. రైట్. బీజేపీ నుండి అందెం రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. అంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై, సిఐడి పైన, అలాగే ఈడీ వీటిపైన కూడా విజయ్ చాలా వరకు కూడా విమర్శించిన పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు అంటే రాజకీయాలు కూడా ఎప్పుడు ఒకే విధంగా కూడా ఉండవు. సో ఒకవేళ ఇప్పుడున్న విజయ్కున్న క్రేజ్ బట్టి కూడా, అంటే ఎప్పటి నుంచో కూడా బీజేపీ ఇంకా సౌత్ లో కూడా చాలా వరకు బలపడాల్సిన పరిస్థితి. బట్ ద్రవిడ దీనిగా కూడా అక్కడ చాలా ద్రవిడ రాజకీయాలు చాలా గట్టిగా ఉంటాయి. సో విజయ్ కూడా అదే దీంతో ఫార్ములాతోనే వస్తున్నారు. బట్ ఎట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు విజయ్ని మీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు? బీజేపీ ఇప్పుడు తమిళనాడులో ఎన్డీఏ కూటమి ఏఐడిఎంకేతో కలిసి కూటమిలో ఉంది. కాబట్టి విజయ్ తోటి ఆహ్వానించడం కానీ, విజయ్తో చర్చలు జరపడం కానీ జరగదు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారు స్వర్గస్థులయ్యాక ఏఐడిఎంకు ఇబ్బందులు చాలా వచ్చినాయి. శశికళ వెళ్ళిపోవడం, దినకరన్ వెళ్ళిపోవడం, పన్నీర్ సెల్వం కూడా, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, తర్వాత ఈ పళనిస్వామి వ్యవహార శైలి కొంచెం నమ్మశక్యంగా కూడా లేదన్న భావన ఉంది కొంత. ఎప్పుడు ఎలా ఉంటాడన్న విషయం అది బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, కూటమి గెలిచినప్పటికీ ఏఐడిఎంకే ప్రభుత్వమే ఏర్పడుతుంది సొంత అన్నట్టు ఒకసారి మాట్లాడడం, ఇంకోసారి లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏఐడిఎం కాదు, భాగస్వాములను కూడా చేంజ్ చేసుకోవడం, ఇంకోసారి మాట్లాడడం. ఇది కొంత ఏంటంటే భాగస్వామ్య పక్షాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఏఐడిఎంకే నుంచి దూరం చేసుకోవడం కానీ, లేదా విజయ్ కోసం ఆశపడడం కానీ చేయట్లేదు. భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎన్నికల వరకు మళ్ళీ ఏఐడిఎంకే కానీ తప్పులు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. కానీ ఎన్డీఏలోనే ఉన్నాం. ఎన్డీఏ మాది ఏఐడిఎంకే ఎన్డీఏలోనే ఉంది, ఏఐడిఎంకేతోనే మాకు పొత్తుంది. విజయ్ మొదట్లో మాట్లాడిన తీరు ఏంటంటే, ఈ డిఎంకే లైన్ ఏంటంటే ద్రవిడ ఆర్యవేరే నార్త్, యాంటీ హిందీ. ఇది అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే, ఇంతకుముందు కరుణానిధి రాజ్యాంగ కాపీలను కూడా తగలబెట్టాడు. కరుణానిధి అంత దేశద్రోహ చర్యలు దిగాడు. రాముని అవమానపరితంగా మాట్లాడు. డిఎంకే ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని రెచ్చగొట్టిన రామస్వామి నాయకులు చాలా ఘోరంగా ఏంటంటే, రాముని విగ్రహాన్ని చెప్పుల దండ వేసి ఊరేగించే అవమానపరిచే విధంగా. ఇది ఏంటంటే, దీనికి మూలాలు చెప్పాలంటే, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్న టిఎన్ చేసిన ఒక బుక్ రాశాడు 2 దశాబ్దాల క్రితం. దాంట్లో ఏం రాశాడంటే, అన్నాదురై సిఐఏ ఏజెంట్ గా పనిచేశాడని రాశాడు. తర్వాత తమిళనాడులో చాలా వ్యతిరేకత వచ్చింది, దానికి ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అన్నాదురై విషయంలో కాదు కానీ
రామస్వామి నాయకారి విషయంలో ఆ ఆరోపణలు ఉన్నాయి. ఆయన విషయంలో ఏంటంటే ఒక అర్ధ శతాబ్దం క్రితము కొంతమంది మహాత్ములుగా గొప్ప వ్యక్తులు భావించబడ్డ వాళ్ళు కొన్ని వాస్తవాలు బయటికి వస్తుంటే, ముఖ్యంగా విద్యావంతుల్లో, ఎడ్యుకేటెడ్లో, లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు, అరే వీళ్ళు ఇంతకుముందు ఉన్నంత మంచి పేరు స్థాయిలో లేరు, వీళ్ళ చరిత్ర కొంత వేరే విధంగా అని ఒక వస్తుంది. అలాంటి వ్యక్తి రామస్వామి నాయకర్. కాబట్టి ఈ అక్కడ ఏంటంటే విజయ్ తొలుత ఈ యాంటీ నార్త్ యాంటీ హిందీ డిఎంకే లైన్ లో వెళ్ళాడు. తర్వాత పబ్లిక్ లో కూడా రియాక్షన్ కొంత పాజిటివ్ గా రాలే. తర్వాత ఈ మొన్న ఒక టెంపుల్లో ఈ యాంటీ నార్త్ యాంటీ హిందీ ఏ స్థాయికి పోయిందంటే యాంటీ హిందూగా పోయింది. డిఎంకే అయితే ఆయన స్టాలిన్ కొడుకు దయానిధి మారన్ ఏమనంటే సనాతన ధర్మం ఓ క్యాన్సర్ లాంటిది, కరోనా లాంటిది అని అత్యంత భయంకరంగా హిందూద్వేషం ప్రకటించాడు. మళ్ళీ అక్కడ పోయి చర్చ్ పోయి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. మేము నాస్తికులం అంటారు, హిందువులను తిరుగుతారు, మళ్ళా క్రిస్టియన్ మిగతా మైనార్టీలకు అనుకూలంగా ఉంటారు. ఈ డబల్ డ్రామా చేస్తున్నారు. ఆ డిఎంకే లైన్లో కొంతకాలం వెళ్ళాడు విజయన్. ఇప్పుడు విజయంలో మార్పు వచ్చింది. డిఎంకే కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ దేవస్థానంలో దీపం వెలిగించుకోవచ్చు అంటే సింగిల్ బెంచ్ తీర్పిస్తే ఆయన హైకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వం పై బెంచ్కి వెళ్ళింది. రాష్ట్ర పై బెంచ్ కూడా చెప్పింది దేవస్థానంలో దీపం వెలుగుకుంటే ఏం నష్టం, దాంతో మత కళాలు వస్తాయని కొంచెం హెచ్చరిక చేసి డిఎంకేకి బుద్ధి చెప్పే విధంగా జరిగింది. ఇలాంటి పరిణామాలు మరి విజయ్లో ఏమైనా మార్పు తీసుకొచ్చి ఈ యాంటీ ఇండియా, యాంటీ నార్త్, యాంటీ హిందూ కరెక్ట్ కాదు, దేశభక్తి పరంగానే పోవాలని విజయ్లో వస్తే అలాంటి మార్పులు వచ్చి ఇక్కడ ఏమన్నా వేరే తప్పులు జరిగితే చెప్పలేం పరిస్థితులు ఎట్లుంటాయో. ఇప్పుడైతే మేము ఏడీఎంకేతోనే ఉన్నాం, ఏఎండిఎంతోనే ఎలక్షన్ పోతామని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. అంటే రామిరెడ్డి గారిని బీజేపీకి ఇప్పటికీ కూడా అక్కడ మాస్ యాక్సెప్టెన్స్ లేదు అంటే తమిళనాడులో. సో ఇప్పటికే అంటే అమ్మ లెగసీ అనేది కూడా ఏడీఎంకేలో కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కూడా అమ్మ ఇప్పుడు లేరు అక్కడ. సో శశికళ మీద కొంత రాజకీయంగా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి, ఏవి కూడా పార్టీ అంతా పట్టులేదు. బట్ ఇవన్నీ కూడా ఒకవేళ ఓట్లు ఇది చీలిక వచ్చే అవకాశం ఉండదా? అంతా మీ పార్టీ కొంచెం నష్టం జరగదా? బీజేపీ బలం అంతకుముందు లోక్సభ ఎన్నికలు కానీ సొంతంగా పోటీ చేసినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే బీజేపీ బలం చాలా పెరిగింది, డబల్ డిజిట్ అట్లా ఆ ఓట్లు కూడా బాగా పెరిగాయి. మాకు అద్భుతమైన నాయకుడు ఉన్నాడు మా స్టేట్ నాయకుడు. కానీ బీజేపీ బలం పెరిగింది. బీజేపీ బలం పెరగడమే కాదు, తమిళనాడులో ఈ ద్రవిడ రాజకీయాలు అనేది ఒక దగాకోరు కుట్రపూరిత రాజకీయాలు అనేది ఎడ్యుకేటెడ్స్ లో తెలుస్తుంది. ఇప్పుడే ఈ డిఎంకే చేస్తున్నాయి, అందులో పర్టికులర్లీ డిఎంకే చేస్తున్నాయి ఏంటంటే యాంటీ ఇండియా పాలిటిక్స్ చేస్తుంది, యాంటీ హిందూ పర్టికులర్ గా ఈ దేవస్థానం దీపం విషయంలో కానీ దేని సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళు. ఇది తమిళ ప్రజల్లో డిఎంకే పట్ల ఈ యాంటీ హిందూ స్టాండు, ఈవెన్ యాంటీ ఇండియా స్టాండు తీసుకున్న దాని పట్ల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అక్కడ విజయ్లో అందులో బీజేపీ బలంగా ముందుకు పోతుంటే ప్రజలకు ఇది ఈ ద్రవిడ వాదం అనేది బ్రిటిష్ వాళ్ళు పుట్టించారు. ఆర్య ద్రవిడ అనేది యాక్చువల్ లేదు. చరిత్రలో భారతీయులు మన దేశంలో పుట్టిన వాళ్ళు ఎక్కడో యూరోప్ నుంచి వచ్చారని ఈ బ్రిటిష్ వాళ్ళు పుట్టింది. అది దాని తమిళనాడు బలంగా వెళ్ళిండే అది తప్పు అనేది ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, ముఖ్యంగా విద్యావంతులకు. ఇంకా కింది స్థాయికి పోలే. అయితే ఈ దేశ సమైక్యతను కోరే బీజేపీ యాంటీ ఇండియా పార్టీస్తో కానీ వీటితో కానీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయదు. ఏదన్నా విశేష పరిస్థితి మీకు చెప్తాను ఎగ్జాంపుల్ క్లియర్గా. కొన్ని యాంటీ ఇండియా కొన్ని యాక్టివిటీ చేసినా ఆ రాష్ట్రాన్ని దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం కోసం ఆ పార్టీతో ప్రభుత్వంలో చేరి ప్రభుత్వంలో ఉండే విషయాలు తెలుసుకొని రాజ్యాంగ సవరణకు అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 370 రద్దు, రాజ్యాంగ సవరణ చేసి జమ్మూ కాశ్మీర్ను దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం కోసం అవసరమైనప్పుడు వేరే పార్టీతో కూడా మేము పెట్టుకున్నాం. ఎందుకంటే దేశ సమగ్రత కోసం ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేరినప్పుడు ఆర్టికల్ 370 రద్దు ఎలా సాధ్యం, అది అప్పుడు ఎలా చేశారు, దాని పేరేమో టెంపరీ ఆర్టికల్స్ రిలేటివ్ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు దాన్ని శాస్త్రంగా మారిస్తే దాన్ని రద్దు చేయడం కోసం రాజ్యాంగ పరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండాలంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తేనే మనకు జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యున్సీ మన ఉండగా రాజ్యాంగ సభ ఆ రాష్ట్రానికి కూడా వేరే ఉండే ఆ విషయాలు తెలియడం కోసం అవసరమైనప్పుడు కొన్ని వేరే పార్టీ చేస్తాం. అలాగే రేర్ ఎక్సెప్షన్ కేసు అది దేశం కోసం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను. అంతే తప్ప మేము రాజకీయాల కోసం అధికారం కోసం మేము దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేక పార్టీ జయంగాము. ఇక్కడ విజయంలో
పెట్టినప్పటికన్నా ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఏఐడిఎంకే ఉన్నాం, ఏఐడిఎంకే కొనసాగుతున్న నమ్మకం ఉంది. రాజకీయాల్లో ఇప్పుడైతే మా భవిష్యత్తులో 10 సంవత్సరాలతో ఏమైతే తెలియదు, కానీ ఈ ఎలక్షన్ లో ఏఐడిఎంకే బీజేపీ కలిసిపోతుందని నమ్ముతున్నాం. రైట్. షేక్ బాజీ గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ కొంచెం బలహీనంగా ఉంది. అంటే సినీ హీరోలకి ఉన్న ఇమేజ్ కానీ, అంటే గత రాజకీయంగా కూడా చాలా వరకు కూడా సినీ హీరోలు వచ్చారు, కొంత సక్సెస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. బట్ డిఎంకేతోనే మీరు ఉంటామని చెప్తున్న పరిస్థితి, అంటే ఆ డిఎంకేకి వ్యతిరేకంగా కూడా అంటే యాంటీ ఇంక్యుబెన్సీ అక్కడ చాలా వరకు ఉన్న పరిస్థితి. సో మీరు అలయన్స్లో అక్కడ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అవ్వ, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఉన్న పాపులారిటీ పరంగా చూసుకున్నా కూడా యూత్ నుంచి అక్కడ ఉన్న ప్రభుత్వ విధానం వ్యతిరేకత ఇవన్నీ కూడా ఇప్పుడు టీవీకి చాలా వరకు ప్లస్ అయ్యే ఇదిగా ఉంది. సో ఎట్లా ఉండొచ్చు అనుకుంటే ఒక మూడో శక్తిగా కూడా టీవీకే పార్టీ అవతరించబోతున్నట్టుగా కూడా కొన్ని వస్తున్నాయి వార్తలు, ఏం చెప్తారు? టీవీకే అధినేత విజయ్ గారు మరో పవన్ కళ్యాణ్ గా అక్కడ మారే పరిస్థితి కనిపిస్తుంది తప్పించి పెద్దగా ప్రభుత్వాన్ని రీప్లేస్ చేసేంతటి బలమైన శక్తిగా అయితే టీవీకే పార్టీ ఇప్పట్లో ఉండబోదమ్మా. కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం ఒకటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలా, ఎన్డీఏని గద్దె దించాలా, అందుకు కావాల్సిన ఇండియా కూటమికి బలం చేకూర్చుకోవాలా. అందుకే మేము విజయ్ గారి టీవీ పార్టీని కూడా మేము ఇండి కూటమిలో రావాలని ఆహ్వానిస్తున్నాము. ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తారా, అలయన్స్ వెళ్తారా అనేది పక్కన పెడితే ఏంటంటే ఆయన కూడా ఏంటంటే మతతత్వ శక్తులకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు, లౌకికవాదం కోసం పార్టీ పెట్టాడు. అట్లాగే ద్రవిడ ఫిలాసఫీని ప్రజల్లో బలంగా నమ్ముతూ పాత తరం నాయకులకి ఆదర్శంగా తీసుకుని పార్టీ పెట్టాడు. కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఆయన ఆదర్శాలను తుంగలో దొక్కకుండా ఏ ఆదర్శం కోసం అయితే పార్టీ పెట్టాడో విజయ్ గారు, ఆ ఆదర్శాల కోసం నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఆయన కూడా ఇండి కూటమిలోకి వచ్చి ఈ మతతత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ సిద్ధాంతాలని బతికించి మరి ఈ దేశంలో మతతత్వ రాజకీయాలని తరిమి కొట్టేందుకు మా అందరితోటి జత కలవాలని మేము ఆశిస్తా ఉన్నామమ్మా. ఖచ్చితంగా డిఎంకే మళ్ళీ జరగబోయే 26లో జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇండియా కూటమి తరఫున. అట్లా కాంగ్రెస్ పార్టీ డిఎంకే కలిసి పోటీ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయమ్మా, ఇందులో అనుమానమే లేదు. అంటే నార్మల్గా టీవీకే విజయ్ గురించి మనం చూసుకుంటే అంటే సినీ రాజకీయాలు అనేవి కూడా తమిళనాడు రాజకీయాల్లో వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా తమిళ ప్రజలు సినిమా హీరోల్ని, యాక్ట్రెస్ని, హీరోయిన్స్ని చాలా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఏవైనా విజయ్కి కలిసి వస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటది, కానీ అమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు అంత శక్తివంతమైన ఒక పార్టీగా ఇంకా అవతరించలేదు టీవీకే. ఎందుకంటే రీసెంట్ గా పెట్టిన పార్టీ, కొత్త పార్టీ, కొత్తగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. కొంత ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత ప్రజల్లోకి పార్టీని బలంగా రూరల్ లెవెల్లోకి, రూట్స్ లెవెల్లోకి తీసుకెళ్లే విషయంలో కానివ్వండి ఇంకా వెనకబడే ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్స్ వరకు మాత్రం ఆయన ఒక బలమైన శక్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవట్లేదు. ఆయన ఏదో ఒక పార్టీతో అలయన్స్ అవటమో, కుటుంబంతో జత కట్టడమో, లేదా ఇండివిజువల్ గా పోటీ చేయడమో, కొన్ని సీట్లకు పరిమితమై పోటీ చేయడమో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందమ్మా. రైట్. రామరెడ్డి గారు, అంటే ఒకవేళ అంటే తమిళ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో కూడా అంటే అక్కడ ఏ పార్టీ కూడా అంత బలంగా లేదు, బీజేపీ కానీ లేదు, అలయన్స్ లో కాంగ్రెస్ కూడా అంతే విధంగా కూడా ఉంది, ఒక డిఎంకే పార్టీ ఉంది, మీరు అన్నా డిఎంకే మీరు కూడా వాళ్ళకి అలయన్స్ లో ఉన్నారు. సో మూడో పార్టీగా కూడా అంటే విజయ్ ఎంతవరకు కూడా ఆయన సక్సెస్ అయ్యే విధంగా కూడా ఆయనకున్న ఇప్పుడు ఇమేజ్ బట్టి మనం ఆలోచించుకుంటే ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు డిఎంకే మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ నాయకులు కూడా డిఎంకే ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసిందని కామెంట్ చేస్తే దాని మీద డిఎంకే కాంగ్రెస్ కు పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా మారిపోయింది తమిళనాడు, అభివృద్ధి లేదు. సో దాంతో చాలా వ్యతిరేకత ఉంది. దీంట్లో ఒక లోకల్ కాంగ్రెస్ నాయకులు మనం టీవీకి ఈయనతో పోదాం, విజయ్తో పోదాం అని కూడా వస్తే ఇంకా నేషనల్ పార్టీ వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఏంటంటే డిఎంకే వ్యతిరేకత బలంగా ఉంది. ఏడిఎంకే జయలలిత గారు ఉన్నప్పటి స్థాయిలో లేదు. సినీ నటుల గ్లామర్ ఏంటంటే అది టు బి టెస్టెడ్, అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది మనం ఇప్పుడే ఇదిమిత్తంగా చెప్పలేము.
సొంతంగా ఇప్పుడు 3 కూటములు ఏర్పడితే ఏ డిఎంకే బీజేపీ కూటమి సమిష్టిగా పనిచేసినందుకు విజయానికి ఛాన్స్ ఉండదు ఇక అప్పుడు. అది ఏడీఎంకే బీజేపీ కూటమి గెలుస్తుంది. ఇప్పుడు డిఎంకే అయితే గెలిచే అవకాశాలు లేవు. ఇది వ్యతిరేకత బాగా ఉందనే కాంగ్రెస్ ఇప్పుడు విజయ్తో ట్రై చేస్తారు, లోపల ట్రై చేస్తూ అది పొత్తు కుదిరితే అప్పుడు బయటపడదాం, అప్పటిదాకా లేదు మేము డిఎంకేతోనే ఉన్నామని చెప్దామని ప్రయత్నం చేస్తుంది. మేము మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. మేము ఏఐడిఎంకేతో ఉన్నాం. మా అలయన్స్ ఏఐడిఎంకేతో వెళ్తే దాని మీద చర్చలు కూడా అమిత్ షా గారు ఈ పళనిస్వామి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో చర్చలు కూడా చేశారు. మాకు సీట్లు ఒప్పంది 55-60 స్థానాలు వెళ్ళినాం, 50-55 మధ్యన వస్తాయని వాళ్ళు అంటున్నారు. ఆ వివరాలు ఆ చర్చల వరకు వెళ్ళింది, మా పొత్తు ఉంది. కాబట్టి ఈ విజయ్కి ఇప్పుడు మాత్రం గెలుస్తాడు అని చెప్పలేదు. హంగ్ వస్తే ఒకవేళ ఏడీఎంకే బీజేపీ కూటమి రాకపోతే హంగ్ వస్తుంది తప్ప విజయ్ సెకండ్ ప్లేస్ ఉంటాడా థర్డ్ ప్లేస్ ఉంటాడా తెలియదు. సెకండ్ ప్లేస్ ఉండొచ్చు, ఎందుకంటే డిఎంకే మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏఐడిఎంకే కూటమికి విజయ్తోనే పోటీ ఉండొచ్చు. పోటీ ఉన్నప్పుడు ఏఐడిఎం కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ. విజయ్ గెలవడు, సెకండ్ ప్లేస్ రావచ్చు డిఎంకేను. ఇప్పుడు ఇంకొక అంశం ఏముందంటే మొదలు విజయ్ను ఎంకరేజ్ చేసింది డిఎంకే, ఎందుకంటే వ్యతిరేకత చాలా ఉంది. యాంటీ డిఎంకే ఓట్లు చీల్చే ఉద్దేశంతో విజయ్ని డిఎంకే ఎంకరేజ్ చేసింది. కానీ ఎప్పుడైతే విజయ్ సొంతంగా బలపడుతుండు, ఆయన స్టాండ్ కూడా డిఎంకే స్టాండే. ద్రవిడ యాంటీ నార్సింగ్ ఈ యాంటీ డిఎంకే ఓట్లు ఎక్కువ చీలడం కన్నా ఎక్కువ ద్రవిడ ఓట్లు చీల్తాయని వాళ్ళకి భయం అయింది డిఎంకే. అప్పుడు విజయ్ మీద విమర్శలు మొదలు పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో విజయ్ సొంతంగా గెలిచారని చెప్పే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఆ అవకాశాలు లేవు. గెలిస్తే ఏఐడిఎంకే బీజేపీ కూటమి గెలవాలి, లేకుంటే హంగ్ రావాలి. ఇది తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితి. ఇంకా ఈ క్లారిటీ ఇప్పటి తొందర రాదు. ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యి నామినేషన్స్ అయితే మనకు క్లారిటీ వస్తుంటుంది ఎక్కువ. రైట్. షేక్ బాజీ గారు, ఇప్పుడు విజయ్ వల్ల ఎవరికి ఎక్కువగా లాభం అనుకుంటున్నారు? అంటే డిఎంకే పార్టీకి ఎక్కువగా లాభం అనుకుంటున్నారా, బీజేపీకి ఎక్కువగా లాభం అనుకుంటున్నారా? ఎవరికి ఎక్కువగా ఈయన పోటీ చేయడం వల్ల, ఈయన కొత్తగా పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది అనుకుంటున్నారు? హిమబిందు గారు, నేను ఒక అనాలిసిస్ చెప్తాను. ఇప్పుడు విజయ్ గారి పార్టీ కొంతవరకు కొన్ని ఓట్లు తీసుకుంటుంది. కాస్త కూస్తో ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్స్ ఏదన్నా తీసుకుంటే గనక విజయ్ గారి ద్వారా అది క్లియర్ అవుతుంది. దానివల్ల డిఎంకే కూటమి డెఫినెట్ గా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా ఏ ప్రభుత్వం పరిపాలన చేసినా కాస్త కూస్తో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్షల్ని 100% ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు. ఇక బీజేపీకి తమిళనాడులో అవకాశమే లేదు. బీజేపీ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. తమిళ ప్రజలు చాలా విఘ్నులు. ఈ మద్దతుతో రాజకీయాలు చేసే పార్టీలను దూరంగా ఉంచుతారు. అందులో హిందీ భాషని బలవంతంగా ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసలు బీజేపీకి అక్కడ ఏం అవకాశం లేదు. అలాగే జయలలిత గారు లేని అన్నాడీఎంకే కూడా మనం ఊహించలేము. ప్రజలు అక్కడ జయలలిత లేని అన్నాడీఎంకే అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఆ అన్నాడీఎంకేలోనే చాలా లొక్కులు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అన్నాడీఎంకే కూడా అంత బలంగా ప్రభావవంతంగా గతంలో లాగా ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి విజయం ఈసారి కూడా డిఎంకేదే, కాంగ్రెస్ డిఎంకే కూటమిదే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి షేక్ బాజీ గారు, అందెం రామరెడ్డి గారు. సో డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, విజయ్ ఒక 3వ శక్తిగా కూడా తమిళ రాజకీయాల్లో కూడా ఆయన అవతరించబోతున్నారా? ఎవరికి ఆయన గట్టి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ లో అలయన్స్ లో ఉన్న అన్నాడీఎంకేకి గట్టిగా కూడా ఇవ్వబోతున్నారా? అదేవిధంగా బీజేపీ ఇదికి ఇవ్వబోతున్నారా అనేది మరికొద్ది రోజుల్లో కూడా తమిళ రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది కూడా తెలియబోతుంది. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.